భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య విశాఖలో టీ20 మ్యాచ్ జరగనున్న దృష్ట్యా స్టేడియం వద్ద అభిమానుల సందడి నెలకొంది. తాజా సమాచారం మా ప్రతినిధి అనిల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. తోటి వాతావరణం కోలాహలంగా మారింది. ఏసీఏ బీడీసీఏ మైదానం చుట్టుపక్కల ఎటు చూసినా కూడా క్రికెట్ అభిమానుల సందడి అనేది స్పష్టంగా కనిపిస్తోంది. 5 గంటల నుంచి క్రికెట్ అభిమానుల్ని స్టేడియం లోపలికి ప్రవేశించడానికి అనుమతించారు. ప్రస్తుతం 20 గేట్ల ద్వారా అభిమానులందరూ కూడా లోపలికి చేరుకుంటున్నారు. ఇక్కడ కొంతమంది అభిమానులు ఉన్నారు. ఈ మ్యాచ్ కి సంబంధించి వారి అంచనాలు ఎలా ఉన్నాయి, మ్యాచ్ ను చూడడంలో వారి ఉత్సాహం ఎలా ఉందో తెలుసుకుందాం. చెప్పండి, ఎలా ఉందని భావిస్తున్నారు? చెప్పండి, జరుగుతుందని భావిస్తున్నారు మీరు? సూపర్ డూపర్ చాలా అందంగా జరుగుతుంది మ్యాచ్. పోటాపోటీగా జరుగుతున్న మ్యాచ్ ఇలా చాలా అందంగా జరుగుతుంది. ఐ లవ్ యూ ఇండియా, ఐ లవ్ యూ ధోని. ఇది మొత్తం అభిమానులందరూ కూడా భారత జట్టుని ప్రోత్సహించే త్రివర్ణ పతాకాలను చేతపట్టి మన భారత మ్యాచ్ ఎలా జరుగుతుంది అనుకుంటున్నారు? మన మైదానంలో ఎప్పుడు కూడా భారత జట్టు కలిసి వస్తుంది, ఈసారి ఎలా ఆడతారు అనుకుంటారు? ఆ సెంటిమెంట్ ఎప్పుడు మన వైజాగ్ ఎప్పుడు ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనది బాగా డ్రై పిచ్, చేసింగ్ కి చాలా అందుబాటులో ఉంటది. మినిమం 170 to 180 ఈజీగా చేస్తారు ఎవరైనా సరే. ఫుల్ ఎక్కువ సమ్మర్ వల్ల డ్రై పిచ్ బాగా, కాబట్టి ఇండియా విజయాన్ని ఎలాగైనా గెలుస్తుందని ఎంతో ఆశిస్తూ ఇక్కడికి వచ్చాం. చెప్పండి, మీరు చెప్పండి. చాలా టఫ్ గా ఉంటుంది నేను అనుకున్నాను ఆస్ట్రేలియాతో సిరీస్ కాబట్టి. ఆస్ట్రేలియా ప్లేయర్స్ కూడా చాలా మంచి ప్లేయర్స్ వచ్చారు. అందరూ షార్ట్, మ్యాక్స్వెల్, అలాగే ఫించ్ కెప్టెన్సీ కాబట్టి. అలాగే ఇండియా కూడా మంచి టీం కాబట్టి స్పిన్ కూడా చాలా అనుకూలిస్తుంది ఇండియాకి. మెయిన్ దానివల్ల ఇండియా ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధిస్తుందని మేము ఆశిస్తున్నాం. ఈ మ్యాచ్ కు సంబంధించి ఎంతో ఉత్సాహంగా అభిమానులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మరో గంటలో మ్యాచ్ అనేది ప్రారంభం కాబోతోంది. ఇక్కడ కొంతమంది అభిమానులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఎలా జరుగుతుంది అంటారు మ్యాచ్? అట్లా ఎగ్జాక్ట్ వెయిట్ చేస్తున్నారు. ఓకే, హౌ డు యూ థింక్ అబౌట్ ద మ్యాచ్? Of course, India is going to win, and we're very, very excited about it. What is your expectation about Indian players today? Definitely, I hope they'll play well and we'll win the match. We'll get the cup. Yeah. And I just hope match boring now. End moment तक कुछ ना कुछ suspense बना रहे. ఓకే, మ్యాచ్ చివరి వరకు కూడా చాలా ఉత్సాహంగా జరగాలని ప్రతి ఒక్కరిలో కూడా ఈ మ్యాచ్ కు సంబంధించినటువంటి ఆసక్తి కనిపిస్తోంది. అయితే ఇవాళ ప్రారంభం కానున్నటువంటి మ్యాచ్ కు సంబంధించి ఈ క్రీడా మైదానంలో ఇవాళ పుల్వామా ఉగ్రదాడి ఘటనలో వీర మరణం పొందినటువంటి జవాన్లకు ఘనమైనటువంటి నివాళి అర్పించారు. మొత్తం క్రికెట్ స్టేడియంలో ఉన్నటువంటి అభిమానులు, ఇటు ఇరు జట్ల క్రీడాకారులు కూడా 2 నిమిషాల పాటు మౌనం పాటించడం ద్వారా మన అమరులైనటువంటి జవాన్లకు నివాళి అర్పించి దేశమంతా కూడా జవాన్లకు మద్దతుగా ఉంటుందని, వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటారనేటువంటి సందేశాన్ని ఇచ్చారు. మరో గంట సమయంలో ఈ మ్యాచ్ అనేది ప్రారంభం కానుంది. ఏదైతే జట్టు తొలుత బ్యాటింగ్ చేస్తుందో వారికి ఖచ్చితంగా ఈ పిచ్ అనేది అనుకూలించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మ్యాచ్ ప్రారంభంలో తొలుత బ్యాటింగ్ చేసేటువంటి వారికి సుమారు 160 నుంచి 200 వరకు కూడా పరుగులు చేసే అవకాశం ఉంటుందనేటువంటి అంచనాలు ఉన్నాయి. రెండో బ్యాటింగ్ చేసేటువంటి వారికి మంచు పడే అవకాశం ఉన్న స్పిన్నర్లకు ఎక్కువగా అనుకూలించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా బౌలర్ల ధాటిని రెండో బ్యాటింగ్ చేసేటువంటి వారు ఎదుర్కోవాల్సినటువంటి అవకాశం ఉంటుంది. కెమెరామెన్ కె శ్రీనివాస్తో అనిల్, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.